డెఫినెట్గా మీరందరూ థియేటర్స్లో ఈ సినిమా చూసి 100% థ్రిల్కి గురవుతారనేది నేను గుండె మీద చేసుకొని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఒకవేళ ఈ సినిమా బాలేదురా అనే టాక్ వస్తే బయట నేను గుండు కొట్టించుకుంటాను. నేను ఇది కాన్ఫిడెన్స్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు. నా కష్టం మీద, నా సబ్జెక్ట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్. అంతేకాకుండా ఒకవేళ నేను అలా తప్పు చేస్తే నేను నాకు ఇచ్చుకునే పనిష్మెంట్గా మాత్రమే భావించాను తప్ప ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. నాకున్న నాలెడ్జ్తో ఇది డెఫినెట్గా మీ అందరినీ థ్రిల్ చేస్తుందనే కాన్ఫిడెన్స్తోనే నేను చెప్తున్నాను. ఒకవేళ ఇది బాగాలేదు అనే టాక్ వస్తే మాత్రం నేను గుండు కొట్టించుకుంటాను. అండ్ ఇది పక్కన పెడితే ఇప్పుడు 31 జూలైకి మేము సినిమా రిలీజ్ చేస్తున్నాము. చాలా తక్కువ టైం ఉంది. బట్ మొత్తం మా ప్రాణాలన్నీ పెట్టి ప్రమోషన్స్కి స్టార్ట్ చేస్తున్నాము. మీరేం భయపడక్కర్లేదండి, డెఫినెట్గా హిట్ కొడతారు. గుండు కొట్టించుకుంటాను వద్దు, నమ్మకం మీ మీద నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే సినిమాల్లో హిట్స్ ఫ్లాప్స్ అన్నీ ఉంటాయి, అదన్నీ రెండు బ్యాలెన్స్గా తీసుకోవాలి. సో ఈ సినిమా మీరు కష్టపడి మీరు బ్యాక్ బోన్ ఈ సినిమాకి తయారు చేసి ముందుకు తీసుకొచ్చి రేపు జూలై 31 అనుకుంటా జనం ముందుకు తీసుకురాబోతున్నారు. డెఫినెట్గా హిట్ అవుతుంది, ఆ నమ్మకం పెట్టుకోండి. ఏం భయపడక్కర్లేదు, అందరూ సపోర్ట్ చేస్తారు. మీడియా సోదరులు కూడా మీరు కూడా సపోర్ట్ చేస్తారు. కొంచెం బాగా రాయండి. ఫస్ట్ డేనే మిగతా ఎవరెవరో ఏదో చెప్పారని కాదు, మీరెంత సపోర్ట్ చేస్తే ఆ చిన్న సినిమాలు నిలబడతాయి. అది నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే చాలా కష్టపడి తీస్తారండి వాళ్ళు, ఎక్కడెక్కడో అప్పులు తీసుకొచ్చి ఎంతో నమ్మకంతో ఆ సినిమాలు తీసినప్పుడు అది ఏదైనా డిస్టర్బ్ అయిందంటే మొత్తం ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ జీవితాలు నాశనం అయిపోతాయి. అది జరగకూడదు. పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లు ఓకే, ఆ కష్టాలని దాటుకుని వచ్చేసారు. కానీ చిన్న సినిమాలు ఫస్ట్ స్టెప్లో ఉన్నప్పుడు వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి. ఈ సినిమా బాగుందని ఎక్కువ మీరు పబ్లిసిటీ తీసుకెళ్తే వాళ్ళ జీవితాలు మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతాం. అంటే ఇంకా కొత్త కొత్త లైన్తో ముందుకు వస్తారండి, అది మీరు ప్రోత్సహించాలని మీకు తెలియజేసుకుంటున్నాను నేను. అండ్ హీరోయిన్ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ఓకే, కన్నడ అమ్మాయి అనుకుంటా. సో హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనుకుంటున్నాను నేను. ఓకే, బాగా చేసింది. అండ్ కొత్త హీరోయిన్. ఈ మధ్యన హీరోయిన్లు అందరూ చాలామంది అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు, తెలుగు మాత్రం అద్భుతంగా మాట్లాడుతున్నారు. నిజంగా గుడ్. అంటే మా తెలుగు భాషకి వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యత, ఆ గౌరవం, నిజంగా వాళ్ళందరినీ హీరోయిన్లు అభినందించాలి నేను. తెలుగు అనేది అంత గొప్ప భాష. అదేవిధంగా ఇండస్ట్రీ కూడా ఎంతోమంది అప్లిఫ్ట్ ఇచ్చింది. హీరోయిన్లు ఎంతోమంది పెద్ద పెద్ద హీరోయిన్లు అయ్యారు. తమిళనాడు నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, కేరళ నుంచి కావచ్చు, లేదా నార్త్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చిన హీరోయిన్లకి మన తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు సపోర్ట్ ఇచ్చింది, పైకి తీసుకొచ్చింది. మిగతాది వారు ఎన్నుకున్న సినిమాలను బట్టి ఉంటుంది. పర్ఫెక్ట్గా వాళ్ళు ఏ రకంగా యాక్ట్ చేయాలో నేర్చుకోవాలో ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. సో ఎనీవే, ఆల్ ద బెస్ట్ అమ్మా, డూ యువర్ బెస్ట్. ఓకే.